అంటే మాస్టర్ గారు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి, ఆనందంగా ఉండాలి. అన్నిటికంటే ముందు ఏంటంటే భౌతికంగా ఉన్నటువంటి మన అవసరాలకి తగినంత ధనాన్ని సమకూర్చుకోవడం చాలా ముఖ్యమని చాలా సందర్భాల్లో వారు చెప్పారండి. ఆయన చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని, దానికోసం మహాలక్ష్మి సాధన లాంటిది తీసుకొచ్చారండి. కరెక్టేనండి. ఈ మహాలక్ష్మి సాధన భారతదేశం ధనిక దేశం కావటానికి ఒక రీజన్ అండి. ఎవరు గుర్తించినా గుర్తించిపోయినా 2005లో వేటపాలెంలో ఆ మహాలక్ష్మి అమ్మవారిని దించారు. పూర్వకాలంలో రాజులు చేసేటటువంటి సాధన అండి. విద్యారణ్య స్వాముల వారి యొక్క అంటే శంకరాచార్యుల యొక్క పీఠాధిపతుల్లో 12 ఆయన విద్యారణ్య స్వాముల వారి ద్వారా ఇవ్వబడింది. మాస్టర్ గారికి ఫ్యూచర్ ఎప్పుడు ఏం జరగబోతుందో అంటే 100 సంవత్సరాల ముందే తెలుసండి. 2005లో జిల్లెలమూడిలో హనుం బాబు గారని ఒక సాంస్క్రిట్ లెక్చరర్ వచ్చి సడన్ గా మాస్టర్ గారు చూపించడం జరిగిందండి. చూపించడం జరిగినప్పుడు దీన్ని స్ప్రెడ్ చేశారు. 2005 నుంచి అన్ని ఆశ్రమాల్లో ప్రతి అమావాస్యకి 5 రోజులండి. ప్రపంచానికైనా భారతదేశానికి అంత బ్యాక్ బోన్ ఏందండి ఈ మహాలక్ష్మి సాధన. అట్లానే ఈ మహాలక్ష్మి సాధన మాస్టర్ గారు అంటారు, మీకు ధనం ఆటోమేటిక్గా వస్తుంది ఈ మహాలక్ష్మి సాధన. కుబేర ముద్ర వేసుకొని ఈ మహాలక్ష్మి సాధన చేయటం వల్ల ధనము ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మీరు ఈ మహాలక్ష్మి సాధనతో మీ యొక్క లక్ష్యాన్ని సిద్ధించగలరు. ఇప్పుడు నాకు ఒక లక్ష్యం ఉంటుందండి, ఆ లక్ష్యం సిద్ధించాలి అంటే అమావాస్యకి 5 రోజులు తప్పనిసరిగా త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విధి 5 రోజులు చేయండి, మెరాకిల్స్ జరుగుతాయి అన్నారు. నా జీవితంలోనే దీన్ని నేను 2 సార్లునండి అంటే పర్సనల్ గా ఉన్నప్పుడు చేశాను, ప్రాక్టికల్ గా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అంటే ఆశ్రమంలో నేను చేసే సామూహికత అందరి కోసం చేసేది, వ్యక్తిగతంగా కాదు. అట్లానే ఇంకోటి ఏంటంటే ఈ మహాలక్ష్మి సాధన వల్ల అందరం మేమే కాదండి ఎవ్వరు చేసుకున్నా కూడా బాగుంటుంది. కాకపోతే ఒక్కటి పొరపాటు, ముందు డబ్బుని అడిగేస్తాం. డబ్బొద్దు, ఆరోగ్యాన్ని అడగమంటారు మాస్టర్ గారు. మీరు ఆరోగ్యమే మహాభాగ్యము, మీరు అది అడగకుండా మీరు డబ్బు అంటే ఆటోమేటిక్గా యజ్ఞం దగ్గర కూర్చున్న వాడికి వేడి తగులుతుంది. మేము అడిగిన అడగకపోయినా వేడి వచ్చేస్తుంది దగ్గరలో. అట్లానే ఈ ఆ డబ్బు అనేది మీరు అడగద్దు, ఆరోగ్యం అడగండి. అట్లానే ఈ డబ్బు మాకు ఆశ్రమాలు కొన్ని చోట్ల పెద్ద అవసరం అవుతాయండి. మా దగ్గర ఏముండవు. ఒక విధంగా ఓపెన్ గా చెప్పాలంటే మొన్న గాడ కట్టేటప్పుడు మా దగ్గర ₹1 లేదండి. నిజంగా ఒక 10,000 రూపాయలు లేవండి. స్టార్ట్ చేశాను ఎలా, అది నిజంగా ఆశ్రమంలో జరిగేటటువంటి శ్రీ మహాలక్ష్మి సాధన కంప్లీట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ అయింది, ప్లాస్టింగ్ దగ్గర అయింది. అంటే ఆ టైంకి వచ్చేస్తాయండి. ఈ శ్రీ మహాలక్ష్మి సాధనలోనే ఉంది వనరులు. నీకు ఎప్పుడు ఏది ఏం కావాలో ఆ వనరులన్నీ నీ దగ్గరికి వస్తాయి. నాకు ఇప్పుడు డాక్టర్ అవసరం, వనరులు అంటే డాక్టర్ అవసరం ఉందండి, డాక్టర్ వస్తారు. ఒక మంచి లాయర్ దొరకాలండి, ఈ మహాలక్ష్మి సాధన వల్ల మనకి మంచి లాయర్ అంటే ఇంకొకళ్ళు కొంచెం కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు, లాయర్ కరెక్ట్ లాయర్ దొరకాలంటే ఈ మహాలక్ష్మి సాధన. అందుకని గురుదేవులు ఎప్పుడూ చెప్తారు, మీకు డబ్బుతో పాటు వనరులు, సమృద్ధి, శాంతి, ఆరోగ్యం వస్తుంది. దీన్ని ప్రతి నెలలో అమావాస్యకి 5 రోజులు చేసుకోండి. దీన్ని గ్రూప్గా చేసుకోమంటారు. సామూహికతతో గురువులందరూ కోరుకునేది అదేనండి. ఇప్పుడు ఈ ఆశ్రమాలు పెట్టడానికి కూడా కారణము గ్రూపు. ఇప్పుడు నేను నా ఫ్యామిలీ నలుగురు అక్కడ జపం చేయటం నాకు అస్సలు ఇష్టం లేదండి. నాకు చాలా బాధగా ఉంటుంది. ప్రతిరోజు నాకు ఇక్కడ ఎప్పుడు చూస్తాను 24 మందిని. నేను ఎంత వర్క్ చేసినా మాస్టర్ గారి నుంచి టిక్కు అనేది నాకు రాదండి. ఇక్కడ 5 ఫ్యామిలీలు పెట్టినప్పుడే టిక్ ఇస్తారని నా మనసులో నుంచి వచ్చేటటువంటి మెసేజ్ అండి. ఇప్పుడు 5 మంది పోయి ఒక 20 మంది 24 మంది అని నేను టార్గెట్ పెట్టుకున్నాను. దాని మీద ఇప్పుడు ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఈ మహాలక్ష్మి సాధన మీరు అనేటటువంటిది సమృద్ధి, వనరులు, డబ్బు. అట్లానే ఈ మహాలక్ష్మి సాధనతో నేను చాలా సమస్యలు తీర్చుకున్నానండి. ఆశ్రమంలో చాలా అంటే సమస్యలు అంటే చాలా మంది అనుకుంటారు ఆధ్యాత్మికంగా ఉన్నారు కదా మీకెందుకు సమస్యలు వస్తాయి అంటారు. మీరు గురువుల యొక్క ప్రణాళిక చేస్తున్నప్పుడు మీకెందుకు సమస్యలు వస్తాయి అంటారు. మాస్టర్ గారు ఒక్కటే చెప్తారండి, మీకు పరీక్షలు, ఎగ్జామినేషన్, నువ్వు పాస్ అవి కంటిన్యూ అవుతావా లేదా పక్కకి వెళ్ళిపోతావా అంతే. వాళ్ళు భౌతికంగా ఉన్న వాళ్ళకేంటి మాకు సమస్యలు అనుకుంటారు. ఇప్పుడు అట్లా వారు ప్రకృతి పెట్టినటువంటి పరీక్షల్లో నెగ్గుకుంటూ ముందుకు వచ్చామండి. కేవలం వెనకాతల ఈ మహాలక్ష్మి సాధనేనండి. నేను ఒక చోటకి వెళ్ళినప్పుడు ఇది ఒక ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకోకుండా పనిచేసి పెట్టారండి. దేనివల్ల? మహాలక్ష్మి సాధన వల్ల. ఒక డబ్బు రావటమే కాదండి, ఆ కారణంగా కూడా ఈ సాధన యొక్క వైబ్రేషన్స్ వాటిని బ్యాలెన్స్ చేసేస్తుందండి.
ఇప్పుడు శ్రావణ మాసం జరుగుతూ ఉంది. రేపు శ్రావణ శుక్రవారం వస్తుంది. శ్రావణ శుక్రవారం కూడా అందరూ ఇంట్లో పూజలు ఉంటాయి కాబట్టి రాలేరు. కానీ 3వ శుక్రవారం బాగా ఒక 200 మందితో శ్రీ మహాలక్ష్మి సాధన చేపిస్తామండి. ఈ సాధనకి గ్రూపే రండి, సింగిల్గా మాస్టర్ గారు అసలు ఫలితం అంటే అసలు ఏమి చేయని దానికన్నా చదువుకుంటే ఓకే, కానీ గ్రూప్ సాధనతో అద్భుతమైన రిజల్ట్ వస్తాయండి. గ్రూప్గా మేము పోయిన సంవత్సరం అయితే 155 మందితో చేయించామండి. ఈ సంవత్సరం 3వ శుక్రవారం కూడా ఈ శ్రీ మహాలక్ష్మి సాధన చేపిస్తాము. అట్లానే మధ్యలో కూడా శ్రావణ అమావాస్య రోజు కూడా శ్రీ మహాలక్ష్మి సాధన చేపిస్తాము. ఎవరినైనా సరే ఫ్రీగా ఇన్వైట్ చేస్తామండి. అందరూ రండి, ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద గని గురువుగారు ఒకటే చెప్తారండి గాయత్రి మంత్రం గురించి, పరమ పూజ్య గురుదేవులు. నేను మంత్ర జపం కొన్ని కోట్ల గాయత్రి మంత్ర జపం చేసి అంతరిక్షంలో పెట్టాను, మీరు అది పిండుకోండి, అది తీసుకోండి. తీసుకోవడానికి అర్హత ఉండాలి కదండి. అందుకని ఆ అర్హతని సంపాదించుకుంటే చాలంటారు. అట్లనే ఈ మహాలక్ష్మి సాధన, ఇంత గాయత్రి యజ్ఞము, ఇంత గని, ఈ ప్రఖర ప్రజ్ఞ సజల శ్రద్ధకి ప్రదక్షిణలు చేస్తే ఇంత ఫలితం ఉన్నప్పుడు అందరూ వచ్చి ఉపయోగించుకుంటే చాలా ఈ శ్రావణ మాసంలో చాలా ఉపయోగం అండి, చాలా ఆనందం. కానీ ఒక్కటండి మెరాకిల్ ఏంటంటే ప్రదక్షిణ చేశాక వాళ్ళకి జరగనటువంటి ఇష్యూ లేదండి. ఎందుకంటే చాలా వరకు లెటర్స్ రాసి దాంట్లో వేస్తారు. నేను యజ్ఞం చేసేటప్పుడు మేము ఆహుతులు వేస్తాము, మాస్టర్ గారు వాళ్ళ కోరికలన్నిటినీ తీరుస్తారండి. అట్లా గురుదేవులు అన్నట్లు, మాస్టర్ గారు అన్నట్లు ఆ ప్రదక్షిణ ఫలితం బాగుంటుంది. అట్లానే అమావాస్య, పౌర్ణమి, గాయత్రి హోమము, షోడశ సంస్కారాలు ఇవన్నీ బాగుంటుంది. అన్నిట్లో కన్నా ఆశ్రమంలో ఉండి ఆ ఎనర్జీని ఉపయోగించుకొని మాలాగా సమర్పణ భావంతో తయారవ, అంటే మేము పరిపూర్ణమైన సమర్పణ అన్నండి, అంటే అన్నీ వదులుకొని కూర్చున్నాం. అట్లా మాలాంటి వాళ్ళని తయారు చేయాలని మా యొక్క సంకల్పం.